అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం వాక్య భాగం చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ గల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలను మాకు అందించమని తండ్రి, నీ బిడ్డలను ప్రభువా నాయన తృప్తిపరచమని, ఏ మాటలు అవసరమో తండ్రి అన్ని పరిశుద్ధమైనటువంటి మాటలను తండ్రి, నెమ్మదినిచ్చేటటువంటి నీ మాటలను తండ్రి, కుటుంబాలు కట్టబడి నీ మాటలను తండ్రి వినిపించమని, నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయములో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీకు తెలియచేయాలని చాలా ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి వచనం. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఈ యొక్క వచనాన్ని మనము ధ్యానించాలి. దానికన్నా ముందుగా అసలు ఈ వచనము ఎలా వచ్చింది, ఇది ఎవరు పలుకుతున్నారు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట. ఇది చెప్పడానికి గల కారణాన్ని మనము చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెళుతున్నటువంటి మార్గములో ఆయనను వెంబడించినటువంటి వారు అనేక మంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వెంట వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు. శిష్యులు మాత్రమే కాదు, ఆయన వెంబడించినటువంటి వారిలో మనం గమనించినట్లయితే కనుక రోగులైనటువంటి వారు ఆయన వెంబడించేవారు. ఎందుకు అంటే ఆ రోగము నుంచి విడుదల కొరకు. ఆయన ఎలాంటి వ్యాధి కలిగిన వారినైనా బాగు చేసేనని పరిశుద్ధ గ్రంథములో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన బాగు చేసినట్టుగా, ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి వారిని కూడా ఆయన బాగు చేసినట్టుగా, చనిపోయినటువంటి వారిని కూడా లేవనెత్తినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ఎలాగున్నారంటే ఉపకారిగా కనబడుతూ ఉన్నారు, సహకారిగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వ్యాధితో బాధపడుతున్న వారు ఆయన వెంబడించారు స్వస్థత పొందుకోవడానికి. అలాగే స్వస్థత పొందుకున్న తరువాత కూడా చాలామంది సాక్షులుగా ఆయన వెంబడించారు. అలాగే కొంతమంది ఆయన మాటలు వినాలని వెంబడించారు. కొంతమంది ఆయన పెట్టేటటువంటి ఆహారము తినాలని వెంబడించేటటువంటి వారు ఉన్నారు. అలాగే కొంతమంది ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను చూడడానికి వెంబడించిన వారు ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని మాటలతో ఇరికించాలని వెంబడించిన వారు కూడా ఉన్నారు. అలా మాటలతో ఇరికించాలని వెంబడించినటువంటి వారు మనం గమనించినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయులు, అలాగే హేరోదీయులు, ఇలా 4 తెగల వారు, 4 వర్గాల వారు, 4 బ్యాచ్ల వారు ఆయన వెంబడించారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో రకంగా మాటలతో ఆయన ఇరికించి ఆయన చంపించేయాలనేటువంటి నెపము కలిగినటువంటి వారు మొదటి నుంచి కూడా ఆయన వెంబడించారు. ఎవరు వెంబడించినా వెంబడించకపోయినా కానీ ఈ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారైతే మట్టి ఖచ్చితంగా వెంబడించేవారు. ఆయన చేసే ప్రతి కార్యాన్ని కనులారా చూసేవారు. ఆయన చెప్పే ప్రతి మాట చెవులారా వినేవారు. అయినప్పటికీ కూడా ఆయన్ని ఏదోలా ఇరికించాలి అనేటువంటి నెపము కలిగి వారు ముందుకు సాగుతూ ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి పరిశీలైనటువంటి వారు ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే కనుక గమనించాలి. 15వ వచనం మనం చూస్తే, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలని ఆలోచన చేయొచ్చు, బోధకుడా
నీవు సత్యవంతుడవయుండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు అని 4 విషయాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా గొప్పగా పొగిడారు. గమనించండి, బోధకుడా నీవు సత్యవంతుడవని, నీవు సత్య మార్గమును బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాటము లేనివాడవని మేము ఎరుగుదుమని యేసుక్రీస్తు ప్రభువారిని బాగా పొగిడేసి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. 22:17 మత్తయి సువార్త మనం చూస్తే, నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుము అని అడుగుతా ఉన్నారు. ఒకవేళ యేసు ప్రభు న్యాయమే అంటే ప్రజలు వ్యతిరేకులుగా మారతారు. ఒకవేళ న్యాయము కాదు అంటే కనుక మరి గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంటుంది, అంటే శిక్ష వచ్చే అవకాశం ఉంది. ఇలా ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క కుయుక్తిని ఆయన గ్రహించుకొని మరి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారికి చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక పన్ను రోక తీసుకొచ్చారు. అప్పుడు ఈ యొక్క కాయిన్ మీద, ఈ రోక మీద ఉన్నటువంటి బొమ్మ ఎవరిది, రాత ఎవరిది అంటే కనుక దాని మీద ఉన్నటువంటి రూపము ఎవరిదంటే కైసరుది, దాని మీద ఉన్న రాత ఎవరిదంటే కైసరిది. కాబట్టి కైసరిది కైసరువికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి చెల్లించండి అని చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు. నిజంగా ఆయన చెప్పినటువంటి మాటకు వారు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాట ఆయన అక్కడ చెబుతూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మాట, ఆయన పలికినటువంటి మాటకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అందరికీ కూడా. అద్భుతంగా ఆయన సమాధానం చెప్పాడు. ఈ చెప్పినటువంటి ఈ సమాధానములో దాగి ఉన్నటువంటి విషయం ఏమిటంటే, దేవునివి దేవునికి చెల్లించాలి అని ఉంది. అంటే దేవునికి మనం ఏమి అర్పించాలి, దేవునికి మనం ఏమి చెల్లించాలి, ఈరోజు ఈ అంశాన్ని మనము ధ్యానించాలి. దేవునికి మనం ఏమైనా ఇవ్వగలమా, దేవునికి మనం ఏదైనా చేయగలమా అంటే గమనించాలి. యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము, నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చేనా, ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే కదా. అంటే ఈ భూమి మీద ఉన్నదంతా కూడా నాదే కదా అంటున్నాడు దేవుడు. అలాంటి దేవునికి మనం ఏమి చెల్లించగలము, అలాంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలము? అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూస్తే కనుక, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అంటే ఆకాశము ఆయనదే, మహాకాశము ఆయనదే, భూమి ఆయనదే, భూమి మీద ఉన్నదంతయు ఆయనదే. ఇక ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? అలాగే కీర్తనల గ్రంథము 24వ కీర్తన 1వ చరణం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని రాయబడింది. అంటే అన్నీ ఆయనే కదా. పోన్లే 50వ కీర్తన 10 నుంచి మనం చదివితే కనుక, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా అంటున్నాడు. అడవి మృగాలు ఆయనవే, కొండల మీద పశువులన్నీ ఆయనవే, కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులన్నీ కూడా నా వశమై ఉన్నవి. అంటే జంతువులు ఆయనవే, పశువులు ఆయనవే, అన్నీ ఆయనవే, ఈ సమస్త సృష్టి కూడా ఆయనదే. మరి అలాంటప్పుడు దేవునివి దేవునికి చెల్లించాలి అంటే ఏం చెల్లించాలి, ఏమి మనం ఆయనకు అర్పణగా ఇవ్వాలి? ఇది ఈరోజు మన అంశము. దేవునికి మనము అర్పించవలసినది ఏమిటి? ఎందుకు దేవునికి మనం అర్పించాలి అంటే అర్పించాలి. ఎందుకు అర్పించాలంటే, దేవాది దేవుడు తన కుమారుని మనకు అర్పణగా ఇచ్చాడు. దేవాది దేవుడు తన కుమారుని మనకు సమర్పణ చేసేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే తన కుమారుని మనకు ఇచ్చేంత ప్రేమించాడు, బలిగా ఇచ్చేంత ప్రేమించాడు. తన కుమారుణ్ణి మనకు దానముగా ఇచ్చినటువంటి దేవునికి మనం ఏమి చెల్లించాలి? మరి కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన్ను తానే అర్పణగా చేసుకున్నట్టుగా రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో 2వ వచనము చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఇది ఎంత గొప్ప ప్రేమ! అమూల్యమైనటువంటి ప్రేమ, అతి
ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, అడ్డులు లేనటువంటి ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమకు అవధులు కానీ హద్దులు కానీ లేవండి. ఎంత అద్భుతమైన ప్రేమ ఇది. ఈ ప్రేమను గ్రీకులో అగాపే అని పిలిచారు. మరి అలాంటి ప్రేమ, ఇలాంటి ప్రేమ కలిగినటువంటి ఆయనకు మనం ఏమి అర్పించగలం? తన్ను తాను రిక్తునిగా చేసుకుని తన్ను తాను సజీవ యాగముగా అర్పించేసుకున్నాడు. ఎంత గొప్ప కార్యం ఇది. తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. ఎందుకంటే మన కోసమే, మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు, అర్పణగా మార్చేసుకున్నాడు. అలాంటి ఆయనకు మనమేమి అర్పించాలి? ఇది ఈరోజు మనము చూడవలసినటువంటి అంశము, నేర్చుకోవలసినటువంటి పాఠము. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి మనము ఏమర్పించాలి? ఈ భూమి మీద అన్నీ కూడా ఆయనవై ఉన్నాయి కదా. ఏమర్పించాలి అంటే ఒక మాటలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన కొరకు తన్ను తాను అర్పించుకున్నటువంటి ఆయనకు మనల్ని మనం ఆయనకు అర్పించుకోవాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి వాక్య భాగంలో దేవుడు కోరుకుంటున్నటువంటి మొదటి అర్పణ. 3 అర్పణల గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. మొదటి అర్పణ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదివినట్లయితే, సామెతల గ్రంథము 23:26, నా కుమారుడా నీ హృదయము నాకెమ్ము అని రాయబడింది అక్కడ. అంటే దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే కనుక నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వాక్యం ఇచ్చినటువంటి దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, శ్రద్ధ కలిగి ఆలకించండి. దేవుడు కోరుకునేది, దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అంటే కనుక హృదయము. నా కుమారుడా నీ హృదయము నాకెమ్ము అంటూ ఉన్నాడు. అంటే దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి అర్పణ, మొదటగా మనము అర్పించవలసిన అర్పణ ఏమిటి అంటే మన హృదయమే. ఎందుకు అర్పించాలి అంటే ఆయన తన్ను తాను రిక్తునిగా మలచుకుని, రిక్తునిగా చేసుకుని, అన్నీ విడిచిపెట్టి, ఏమీ లేనివాడిగా మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన పేదవాడుగా మారిపోయాడు. ఈ లోకములోనికి వచ్చి బహుశ్రమలను మన కొరకు అందుకున్నాడు. ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, తన్ను తానే బలిగాను అర్పణగాను చేసుకున్నాడు ఆయన. మరి అలాంటి దేవునికి, అలాంటి ప్రేమికుడికి, అలాంటి సజీవునకు మనము ఏమి ఇవ్వాలి అంటే మన హృదయాన్నే అర్పించాలి అని రాయబడింది. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. అర్పించావని హృదయము, నీ హృదయంలో దేవునికి చోటుందా? నీ హృదయ గదిలో ఎవరు ఉండాలో అంటే ఆయనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మొదటగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. బలులు కాదు ఆయన కోరేది, విరిగి నలిగిన హృదయాన్నమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే కీర్తనలకారుడు మరి రాసినటువంటి కీర్తన గ్రంథములో మనం చూస్తే కనుక 51వ సంకీర్తన 17వ చరణములో, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే ఆయన కోరుకునేది ఏమిటంటే విరిగి నలిగిన నీ హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎంతకాలము నువ్వు లోకముతో నింపబడతావు, ఎంతకాలం నువ్వు శాపముతో నింపబడతావు, ఎంతకాలము నువ్వు లోక బంధాలతో నింపబడతావు, ఎంతకాలం నువ్వు లోకములో ఉన్నటువంటి చెడుతో నింపబడతావు. వద్దు, లోకములో ఉన్నదేది కూడా నిన్ను పరలోక రాజ్యములోనికి చేర్చదు. లోకములో ఉన్నదేది కూడా నాది కాదంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి లోకము నీ హృదయములో ఉండడానికి వీలు లేదు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా గమనించండి. నీ హృదయము గనక లోకముతో నింపబడితే నీకు పతనం మొదలైపోతుంది. లోకము దూరముగా ఉండాలి. నువ్వు లోకములో ఉన్నావు అంతేగాని లోకము నీలోనికి రాకుండా నువ్వు కాపాడుకోవాలంటే మరి నీ హృదయము దానికి నిలయముగా మారిపోకూడదు, దేవునికి నిలయముగా మారిపోవాలి. అంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి, నీ హృదయాన్ని దేవునికి అర్పణగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. జాగ్రత్త. ఈ నా మాటలు వింటున్నటువంటి దైవ జనాంగమా, యవనస్తుడా, యవన చెల్లి, జాగ్రత్త. నీ హృదయము దేవునికి ఆలయముగా మారిపోవాలి. నీ హృదయము దేవునికి నీవు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదే అర్పణగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇర్మియా గ్రంథం 17:9 రాయబడినటువంటి మాట, హృదయము ఎలాంటిదంటే అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని రాయబడింది. అంత మాత్రమే కాదు, నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది అని రాయబడింది ఆది కాండములో.
జలప్రలయానికి ముందే దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. కాబట్టి మన హృదయము దేవునికి అర్పించాలి, మన హృదయములో దేవుడు ఉండాలి. పేతురు అంటున్నాడు గారడి సీమోనుతో 8వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే కనుక, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అంటాడు. నీవు దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు, నువ్వు సరైనటువంటి హృదయం కలిగి లేవు, నీ హృదయం అస్థిరముగా ఉంది, ఘోరమైన దుష్టత్వంలో నీవు ఉన్నావు, జాగ్రత్త అంటాడు. అంటే అతని హృదయం అంతా కూడా ఎలా ఉంది అంటే కనుక పాపముతో నింపబడింది. రక్షణ పొందుకున్నాడు కానీ లక్షణాలు మార్చుకోలేదు, రక్షణ పొందుకున్నాడు కానీ తీరు మార్చుకోలేదు, రక్షణ పొందుకున్నాడు కానీ మనిషి మారలేదు. అనగా సరైనటువంటి మారు మనస్సు లేని రక్షణ వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. బాప్తిజం తీసుకుంటున్నామంటే కనుక మారు మనసు మనం పొందుకోవాలి. మారు మనస్సు అంటే కనుక మన పాత జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి అంతా కూడా మనం విడిచిపెట్టాలి, లోకాశలను విడిచిపెట్టాలి. దేవునికి అనుగుణముగా, దేవునికి నచ్చే విధముగా, దేవుడు మెచ్చుకునే విధముగా మనము మలచబడాలి. పూర్వస్థితి అంతా కూడా పక్కన పెట్టేయాలిక. ఆ యొక్క పాత జీవితం అంతా కూడా మనము విడిచిపెట్టాలి. నవీన స్వభావమును ధరించుకోవాలి. నూతనమైనటువంటి తత్వములకు మనమందరము కూడా చేర్చబడాలి. క్రీస్తు కలిగినటువంటి ప్రేమలోనికి మనమందరము కూడా రావాలి. మన హృదయము పూర్తిగా పరిపక్వం అయిపోవాలి. అంటే ఖచ్చితముగా మనము చేయవలసిన పని ఏమిటంటే మన హృదయాన్ని, మోసకరమైనటువంటి ఈ హృదయాన్ని, కఠినమైనటువంటి ఈ హృదయాన్ని, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే అప్పుడు మన జీవితము ఖచ్చితముగా మార్చబడుతుంది, మన జీవితము ఖచ్చితముగా ఆశీర్వాదంగా మలచబడుతుంది. దేవుని సాక్షులుగా మనం నిలవబడే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీ హృదయము దేవునికి అర్పణగా ఇవ్వాలి. దేవుడు కోరుకునే మొదటి అర్పణ. ఇచ్చావా నీ హృదయం? ఇవ్వాలి ఖచ్చితంగా. వారికి వీరికి ఇస్తానంటే కుదరదు. ఎందుకంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించు అని ఆయన ఆజ్ఞల్లో దేవుడు చెబుతూ ఉన్నాడు. యేసుప్రభు చెప్పినటువంటి మాట నీ పూర్ణ హృదయం అని రాయబడింది. కాబట్టి నీ హృదయం అంతా కూడా ఎవరు ఉండాలంటే ఆయనే నీ హృదయంలో ఉండాలి, ఆయనే నీ హృదయం అంతా నింపబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు తను తాను అర్పణగా చేసుకున్నాడు. ఆయన నుంచి కోరుకునేది ఏమిటో తెలుసా? హృదయం ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా, మీ హృదయము విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమంటూ ఉన్నాడు. ఆయన లక్ష్య పెడతాడు విరిగి నలిగిన హృదయాన్ని. కాబట్టి మీ హృదయము సాతానుకి ఇవ్వకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. అందుకని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయం నీ వాక్యముతో నింపుకుని ఉన్నానంటాడు. అంటే మన హృదయం అంతా కూడా దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేవుని మాటలు మన హృదయంలోకి రావాలి. దేవుని వాక్యం మనం వినేవారముగా ఉండాలి. వింటే ఆశీర్వాదం అని రాయబడింది. దేవుని వాక్యము విని ఆ చొప్పున జరిగించు వారు మరి ధన్యులు అని రాయబడింది. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట, దేవుని వాక్యము విని ఆ చొప్పున జరిగించువారు మరి ధన్యులు అని రాయబడింది. కాబట్టి దేవుని వాక్యాన్ని విని ఆ చొప్పున మనము జరిగించాలి అంటే దేవుని వాక్యం మన గుండెల్లో నింపేసుకోవాలి. ఎందుకంటే ఆయన మాట చాలా పవిత్రమైనది. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసరిలో కరిగి ఉన్న వెండి అంత పవిత్రములు అని రాయబడింది 12వ కీర్తన 6వ వచనంలో. కాబట్టి ఆయన మాటలు పవిత్రమైనవి, విలువైనటువంటి మాటలు. ప్రపంచమును ఆయన దేవుని వాక్కుతోనే నిర్మించాడు. కాబట్టి మనము మన హృదయము నిండా కూడా దేవుని వాక్యముతో నింపుకోవాలి. అంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించవలసిన వారమై ఉన్నాము. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి మొదటి అర్పణ, ఆయనకు చెల్లించవలసినటువంటి మొదటి అర్పణ. ఇక రెండవ అర్పణ ఏమిటి అంటే కనుక రెండవ అర్పణలోనికి వెళదాము. రోమీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు రాసిన రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. అంటే సజీవ యాగముగా మన దేహాన్ని దేవునికి మనం అర్పించవలసిన వారమై ఉన్నాము. ఈ దేహము దేవుని నిమిత్తమే, ఈ దేహము దేవుని నిమిత్తమే కానీ వేరొక నిమిత్తము కాదు. ఈ దేహమునకు దేవుడు ఆధారమై ఉన్నాడు. గమనించండి,
ఈ దేహముతో దేవుని మనం మహిమపరచాలని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడు, కొనబడిన దాను అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేహం మీద మనకు అధికారము లేదు, ఎందుకంటే ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని కొరింథీ పత్రికలో మనము చూస్తూ ఉన్నాం, మొదటి కొరింథీ పత్రిక 3:16లో. కాబట్టి ఈరోజు గమనించవలసిన మాట ఏమిటంటే, దేవునికి మనము దేహాన్ని అర్పించాలి, ఈ దేహాన్ని దేవునికి మనము సమర్పించాలి. దేహము దేవుని నిమిత్తమే కానీ జారత్వం నిమిత్తము కాదని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీ దేహాన్ని దేవునికి సమర్పించావా? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. దేహముతో దేవుని మనం మహిమపరచాలి, మరి ఈ దేహాన్ని దేవునికి సమర్పించాలి. ఇక మూడవ అర్పణ ఏమిటి అంటే కనుక పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట. మూడవ అర్పణ ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయములో ప్రభు రాయించినటువంటి మాట. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదుము. ఇది మూడవ అర్పణ. అది ఏమిటంటే జిహ్వ ఫలార్పణ, అనగా మన నోటి ద్వారా దేవునికి ఫలాన్ని అర్పించాలి, అంటే స్తుతియాగము చేయాలి. ఎంత గొప్ప దేవుడు గమనించండి. ఈ భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, భూమి మీద ఉన్నదంతా ఆయనదే, ఆకాశములో ఉన్నదంతా ఆయనదే. మరి ఆయనకు మనమేమి ఇవ్వగలము అంటే ఆయన చెబుతున్నాడు కదా, నీకు నీవే ఆయనకు అర్పణగా మారిపోవాలి. ఎంత గొప్ప మాట ఇది. దీనిలో భాగంగానే హృదయం ఆయనకి ఇవ్వాలి, రెండవది దేహం ఆయనకు సమర్పించుకోవాలి, మూడవది మన నోటి మాటలు, అనగా దేవుని స్తుతించేటటువంటి నోరుగా ఈ నోరు ఉండాలి, దేవుని పనికి వాడబడేటటువంటి సాధనంగా ఈ నోరు ఉండాలి. నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నరుని మాటలు ఎలాంటివంటే కత్తిపోటులు లాంటివి అని చెప్తూ ఉన్నాను. కాబట్టి మన మాటల ద్వారా ఎవరైనా బాధపడుతున్నారేమో జాగ్రత్త. ఈ నోటితోనే కదా మనం ప్రార్థన చేస్తాం, ఈ నోటితోనే కదా మనం గొడవలు పెట్టుకుంటాం. అలా వద్దు, ఎందుకంటే ఇది దేవుని స్తుతించే నోరుగా ఉండాలి. పాత జీవితం అప్పుడు ఒకవేళ లోకములో గొడవలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుకుని, ఎప్పుడైతే నీవు బాప్తిసం పొందుకుని ఆయన రక్తంలో కడగబడ్డావో అప్పుడు నీవు మారిపోయావిక. నీ నోరు కూడా మారిపోవాలి, నీ తీరు మారిపోవాలి, అంతా కూడా మారిపోవాలి. దేవుని మహిమ కలుగునుగాక. పూర్తిగా మనము క్రీస్తును పోలి నడుచుకునే వారంగా ఉండాలి. ఆయన పోలి నడుచుకోవాలంటే మన మాట మారాలి, మన తీరు మారాలి, సమస్తము మారాలి, నూతనముగా మనం మార్చబడాలి. అందుకనే ప్రభువునందున్న వారందరూ కూడా నూతన సృష్టి అని రాయబడింది. పాత జీవితం అంతా కూడా పోవాలి, ప్రాచీన స్వభావం నశించునుగాక, నవీన స్వభావం అందరికీ వచ్చునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి 3 అర్పణలు మనకు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకటి, మీ హృదయము దేవునికి అర్పించండి. రెండవది, దేహాన్ని దేవునికి అర్పించండి. మూడవది, నీ జిహ్వఫలము కూడా దేవునికి అర్పించాలి. అంటే నీ నోట ఏముండాలంటే స్తుతి ఉండాలి, స్తుతి నైవేద్యం ఉండాలి, స్తుతి ధూపం ఉండాలి, స్తుతి యాగము చేయాలి. ఎందుకంటే స్తుతి ద్వారా నీ స్థితి మారిపోతుంది, స్తుతి ద్వారా నీ పరిస్థితి తారుమారైపోతుంది. యోబు జీవితములో చేసినటువంటి కార్యం అదే. అన్నీ పోయిన తరువాత కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయేను, ఆయన నామమునికి స్తుతి కలుగును గాక అన్నాడు తప్ప ఆయన దూషించలేదు, ద్వేషించలేదు. మరి నువ్వేం చేస్తున్నావు? కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన మనం ఏం చేయాలి? స్తుతించాలి. మరి కష్టాలు వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన స్తుతిస్తావా? ఈరోజు మనం గమనించవలసిన మాట ఏమిటంటే, కష్టమైన, నష్టమైన, వ్యాధైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏదైనప్పటికీ కూడా స్తుతించట ఆపకండి, స్తుతి ధూపం వేస్తానే ఉండండి. దేవుడే చూచుకుంటాడు. ప్రతి కార్యాన్ని జరిగించేది ఆయనే. నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, వ్యాధులు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు అన్నిటినీ కూడా పరిష్కరించే దేవుడు, నేను సేవిస్తున్నటువంటి, ప్రకటిస్తున్నటువంటి దేవుడు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన విశ్వాసం ఉంచు, స్తుతించు. స్తుతి ద్వారా నీ సమస్యలన్నీ కూడా మట్టుమాయమైపోతాయి. నీ జీవితానికి ఉపశమనం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. స్తుతిలో అంత స్థితి ఉంది. దానియేలు కూడా ముమ్మారు ప్రార్థించి స్తుతించినటువంటి అనుభవం కలిగిన వాడు. దావీదు కూడా 7 మార్లు స్తుతించే అనుభవం కలిగిన వాడు. కాబట్టే వారందరూ కూడా అధికారులుగా మార్చబడ్డారు, రాజులుగా మార్చబడ్డారు, ఆశీర్వాదాలకు కారకులుగా అయిపోయారు. కారణం ఏంటంటే స్తుతించే అనుభవం వారిలో ఉంది. మరి ఈ నోటిని స్తుతించే సాధకంగా మనం వాడవలసిన వారమై ఉన్నాం. అంటే ఒకటి,
మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకుని, 2 దేహాన్ని సమర్పించుకుని, 3 జిహ్వ ఫలాన్ని కూడా మనం సమర్పించి మొత్తం టోటల్గా మనము దేవునికి కానుకగా మారిపోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇందాక చదవబడినటువంటి వాక్య భాగములో ఒక పన్నురోక తెమ్మని యేసుప్రభు చెప్పాడు. ఈ యొక్క పన్నురోక మీద ఉన్నటువంటి మరి ఆ యొక్క స్వరూపం ఎవరిదని అడిగితే, రూపం ఎవరిదని అడిగితే కైసరిదని చెప్తారు. రాత ఎవరిదంటే కైసరిదని చెప్తారు. అంటే కైసరి బొమ్మ ఉంది దాని మీద కాబట్టి కైసరిది కైసరికి ఇచ్చేయమన్నాడు. ఈరోజు మనం నిలవబడితే మన రూపం ఎవరిదంటే ఆయనదే కదా. తన స్వరూపములో మనం చేసుకున్నాడు. మన రాత ఎవరిదంటే ఆయనదే. కాబట్టి కైసరి బొమ్మ ఉంది, కైసరి స్వరూపం ఉంది కాబట్టి కైసరికి ఇచ్చేయమన్నాడు. మరి మనం గమనిస్తే కనుక ఈ రూపము, ఈ రాత ఎవరిదంటే దేవునిది. కాబట్టి మనము దేవునికి చెందిన వారమయ్యాం. అంటే మనమే దేవునికి మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. అలా సమర్పించుకుంటే మీ జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రవహితమైన వాక్యం ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేసి వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు, వ్యాధులు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించి శాంతి సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.